హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నాని క్లబ్. నేను ఈరోజు మీ అందరి కోసం అయితే గెనెరో J13 మైక్ అయితే తీసుకొని వచ్చిన. చాలా అఫోర్డబుల్ రేట్లో వచ్చింది మైక్. మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. చాలా మంది కంప్లైంట్స్ కూడా పెట్టిరు, అసలు కింద కామెంట్స్లలో కూడా మెన్షన్ చేసిరు వాయిస్ క్లారిటీ లేదు, అసలు ఏం వినిపిస్తలేదు అని చెప్పి. ఇప్పటి నుంచి అయితే మీ అందరికైతే అదంతా ఏముండదు, ఇప్పటి నుంచి నీట్గా వస్తుంది వాయిస్ అంతా. కానీ ఈ మైక్ అయితే మీ గురించి అయితే పర్చేజ్ చేసిన. దీని ఒకసారి మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాం, దీని రివ్యూ అనేది బిల్డ్ క్వాలిటీ అని చెక్ చేద్దాం ఒకసారి. అన్బాక్సింగ్ అయితే చేద్దాం మనం ఈరోజు. లోపల ఇంకా మనకి మాన్యువల్ కార్డ్ ఒకటి వచ్చింది, కేబుల్ అయితే వచ్చింది, ఇంకా లోపల అయితే ఏం లేదు. సో ఇంకా వారంటీ కార్డ్ కూడా ఉంది ఇలా. ఇదంతా మనం సైడ్ పెట్టుకుందాం. మైక్ గురించి మనమైతే మాట్లాడుకోవాల్సిందే. అసలు నేనైతే ఓపెన్ చేస్తున్నాను. లోపల 2 మైక్స్ ఇంకా రిసీవర్ అయితే ఉంది. ఒక మైక్ అయితే చూద్దాం. చాలా లైట్ వెయిట్ ఉంది మైక్. ఇంకా క్లిప్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎక్కడంటే అక్కడ పెట్టుకోనికి, అక్కడ పెట్టుకొని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది రిసీవర్, ఫోన్కి కనెక్ట్ చేసుకోనికి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది దీంట్లో వెళ్ళి ఫోన్కి వెళ్తుంది. ఎక్కడ పెట్టిన కెమెరాకైనా కానీ లేకపోతే దేనికైనా సరే ఇదే యూజ్. అసలు మెయిన్ యూజ్ అంటే ఇదే. ఈ కేస్ విషయానికి వస్తేనైతే చాలా లైట్ వెయిట్ ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా అంత గట్టిగా లేదు. కింద పడితే ఈజీగా వలిగిపోతుంది, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకోటి దీంట్లోనైతే ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఇచ్చారు. మనకు మైక్స్ కూడా సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోనికి కూడా ఉంది దీంట్లో. ఇక్కడ డైరెక్ట్ దీన్ని కనెక్ట్ చేసుకొని సపరేట్ మైక్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోనికి కూడా ఉంది. అట్లా అని చెప్పి కేసు పెట్టుకోవాలంటే కేసుకి కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇలా. ఇంకోటి ఏంటంటే మనకి రిసీవర్ ఓన్లీ C టైప్ అనుకోకండి, ఐఫోన్ యూజర్స్ కూడా ఐఫోన్ కనెక్టర్ కూడా ఇచ్చారు. దీన్ని పెట్టుకొని కూడా ఐఫోన్కి వాడుకోవచ్చు మనం. చాలా మంచిగా ఉంది ఇది. ఒకసారి మైక్ అయితే మనమైతే టెస్ట్ చేద్దాం ఒకసారి, క్వాలిటీ ఎలా ఉంది మైక్ అనేది ఒకసారి మొత్తం. ఇప్పుడైతే మైక్ అయితే నేను పెట్టుకుంటున్నా. ఇప్పటివరకు అయితే నేను మాట్లాడేది అయితే మైక్ లేకుండానే, ఇప్పుడు మైక్ పెట్టుకొని మీకైతే వాయిస్ అయితే చేంజ్ మీకే అర్థమైపోతుంది. మనమైతే ఇప్పుడైతే మైక్ అయితే ఒకసారి కనెక్ట్ చేసి అయితే చూద్దాం ఫోన్కి, మీకైతే అర్థమవుతున్నాను కూడా. ఇప్పుడు నార్మల్ వాయిస్ ఇదైతే, మైక్ పెట్టినాక మైక్ వాయిస్ ఎట్లా ఉంటుందో మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకసారి కనెక్ట్ చేసి అయితే చూపిస్తాం మీకైతే మైక్. ఇక్కడ లాంగ్ ప్రెస్ ఉందా, లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ అయితే అనేది ఆన్ అవుతుంది. ఒక లైట్ వస్తుంది, గ్రీన్ లైట్ వస్తుందా, ఇలా ఇండికేటర్ వస్తే మైక్ అనేది ఆన్ అవుతుంది. మన రిసీవర్ ఎలా కనెక్ట్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, దానికి బ్యాక్ సైడ్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది, కనెక్ట్ అయిపోతుంది. మనం మైక్ ఆన్ చేసుకొని మాట్లాడుకోవడమే. ఇక ఐఫోన్కి ఏంటంటే ఇది ఎక్స్ట్రా కేబుల్ ఉంది కనెక్టర్, దీనికి ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టేసి ఐఫోన్కి ఇట్లా కనెక్ట్ చేసినామంటే సరిపోతుంది, ఐఫోన్ కూడా కనెక్ట్ అయిపోతుంది. ఇంతకుముందు మైక్ లేకుండా ఎట్లా మాట్లాడినానో ఇప్పుడు మైక్ పెట్టుకొని ఎలా వస్తుందో వాయిస్ అనేది. ఇంట్లో 3 వాల్యూమ్స్ అయితే ఉన్నాయి, 1, 2, 3 అని నాయిస్ క్యాన్సిలేషన్. వాల్యూమ్ 1లో వాయిస్ కొంచెం నీట్గా వినిపిస్తుంది, వాల్యూమ్ 2 ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది, వాల్యూమ్ 3 ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. అది అనేది మీకు అందరికీ అయితే చూపిస్తాయి. ఇప్పుడు వాయిస్ అనేది మీకైతే ఫ్యాన్స్ అప్పుడైతే వినిపిస్తుంది అనుకుంటున్నా. మనం ఈ నాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడైతే చూపిస్తా ఎలా ఉంటుందో. వాల్యూమ్ 1కి వెళ్ళాలనుకుంటే మనము ఇక్కడ ట్యాప్ చేయాలి, ఒకటి లైట్ బ్లింక్ అవుతుంది 1 టైం, కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. వాల్యూమ్ 2కి వెళ్ళాలనుకుంటే ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసినాం అనుకో 2 లైట్స్ బ్లింక్ అవుతాయి. వాల్యూమ్ 3కి వెళ్ళాలంటే ఎక్స్ట్రీమ్, అది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది బయట సరౌండింగ్ ఇక్కడ వాయిస్ అనేది వినిపించదు, ఓన్లీ నా వాయిస్ అనేది వినిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి 3 లైట్స్ బ్లింక్ అవుతాయి. ఇప్పుడైతే మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నా, వాయిస్ అయితే ఏమి వినిపిస్తలేదు అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక నాకైతే తెలియదు, ఎందుకంటే మీరు చూస్తుంది కాబట్టి మీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది జరా. మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ అదే బటన్ ట్యాప్ చేసినాం అనుకో నార్మల్కి వెళ్ళిపోతాం, మళ్ళీ సేమ్ వాయిస్ అనేది వచ్చేస్తుంది. గైస్ చూస్తారు కదా, నేనైతే టెర్రస్ మీదకి అయితే వచ్చేసిన. ఒకసారి వాయిస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా పనిచేస్తుందో అనేది. టెర్రస్ మీద చాలా గాలి పెడుతుంది, మీ అందరికైతే వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ గాలి పెడుతుంది, ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే ఉంది. డైరెక్ట్ నేనైతే లెవెల్ 3కి అయితే వెళ్ళిపోతా. ఒకసారి లెవెల్ 3 అయితే ఆన్ చేసిన నేనైతే.
సరౌండింగ్ వాయిస్ అయితే ఏమి వినిపిస్తలేదు అని అనుకుంటున్నా. మీరైతే చాలా నీట్గా వినిపిస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే దీని రేంజ్ వచ్చేసి 20 మీటర్స్ అని చెప్పారు. నేనైతే 10 మీటర్స్ అయితే వచ్చేసిన చూద్దామని చెప్పి. అప్పటికైనా క్లారిటీగానే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ విషయానికి వస్తేనైతే ఓన్లీ మైక్స్ వచ్చేసి 8 అవర్స్ అయితే ఇస్తుంది. విత్ కేస్తోనైతే 62 అని చెప్పిర్రు కంపెనీ వాళ్ళు. కానీ ఒక 35 అవర్స్ వేసుకోండి, ఈజీ వస్తుంది 35 అవర్స్ వరకు అయితే. మరి 62 అంటే కష్టం అనుకుంటున్నాను నేనైతే. ఓన్లీ మైక్స్ వచ్చేసి 8 అవర్స్ అయితే పక్కా వస్తుంది 100%. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా మంచిగా ఉంది దీంట్లో. అంటే తక్కువ బడ్జెట్లో ఇంత మంచి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది నేనైతే చూడలేను. అంటే నాకు తెలిసిన వరకు అయితే ఇదైతే చాలా మంచిగా ఉంది, ఎందుకంటే మీరైతే చూస్తారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే క్లారిటీగా రానికి ఇంకా బెటర్ రానికి ప్రైస్ బట్టి కూడా మైక్ కూడా వేరే వేరే మైక్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రైస్లో ఇంత బెస్ట్ అనేది ఇదే అనుకుంటున్నాను నేనైతే. సో గాయస్ చెప్పాల్సింది ఏం లేదు. వీడియో నచ్చిందంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో కీప్ వాచింగ్ నాని క్లబ్. థ్యాంక్ యూ.